సార్ గాడు పొద్దున్నే స్కూల్ పెడతాడు, ఆడికి నిద్ర రాదు అసలు పందిగాడు. ఈ సార్ గాడు వచ్చే వరకు వెయిట్ చేయాలి. గుడ్ మార్నింగ్ చెప్పురా. గుడ్ మార్నింగ్ చెప్పినా సార్. చెప్పినా మంచి చెప్పడానికి రెస్పెక్ట్ లేదు. నువ్వంటే నా సార్. సారీ సార్. సారీ అందిరా, సారీ ఏమా పడలేదండి. సరే నీకైతే ఏ సబ్జెక్ట్ చెప్పాలో ఆలోచించుకో. ఏ సబ్జెక్ట్ చెప్పాలి? సైన్స్ చెప్తాను. సో సైన్స్ గురించి నేను చెప్పానబ్బా, ఆర్గాన్స్ గురించి చెప్తాను. ఎందుకంటే నేను థర్డ్ క్లాస్ అనుకుంటా. సో థర్డ్ క్లాస్ కదా. ఓకే, సో ఆర్గాన్స్ ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయో చెప్పు మన బాడీలో. మన బాడీలో లేకపోతే కౌంట్ చేసుకో, బ్రెయిన్, హార్ట్ అని అలాంటివి. బ్రెయిన్, హార్ట్ 2 సార్. 2 ఎస్ సార్. సిగ్గులేనోడా. 5 ఆగు, నేను కౌంట్ చేసుకొని. హార్ట్, బ్రెయిన్, కిడ్నీస్, లంగ్స్, లివర్, స్టమక్ ఎదురైందో సార్. స్టమక్ కడుపులో ఉంది సార్. కడుపు అంటే స్టమకే కదరా, సిగ్గులేనోడా. నీకు బుద్ధి చెప్పడం మంచిది అసలు. మళ్ళీ ఏడుస్తున్నావు, పేరెంట్స్ ఫోన్ చేస్తాను. సో మేము ఫోన్ చేసాము, ఇప్పుడే వచ్చి వీళ్ళని కొట్టేశాడు. సో వీడు ఇప్పుడు యాక్టింగ్ చేస్తుండు. ఇందాక కొట్టారు కదా వీడి పేరెంట్స్, ఇంకా మళ్ళీ యాక్టింగ్ చేస్తుండు. చూడు మళ్ళీ నవ్వుతుండు. మళ్ళీ చెప్పాలనుకుంటున్నా, అప్పుడు వీడికి ఇంకా పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. అంత సీన్ లేదు, కూర్చో, నార్మల్ కూర్చో, లేకపోతే మళ్ళీ చెప్తా. అలా కాదు, లేకపోతే కొడతా. అలా ఉండు కొద్దిగా. సో ఈరోజుకి నీకు అసలు డిసిప్లిన్ అనేది లేదు. ఆగు, వీళ్ళ మమ్మీ వాళ్ళకి ఫస్ట్ అప్పుడే చెప్పాను గైస్, అప్పుడే వీడిని వినాలనుకున్నాడు కానీ వినలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా వినట్లేదు. 2 times జరిగింది గైస్. మళ్ళీ వీడు అలా అవ్వాలని కోరుకుంటా. డైరెక్ట్గా అయితే టీసీ తీసుకోమంటున్నా వీళ్ళ పేరు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ నుంచి ఇక్కడ నుంచి టీసీ తీసుకొని వెళ్ళరా. ఏడవాక్. ఇప్పుడు నీకు వేరే సబ్జెక్ట్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు సోషల్ చెప్తా. ఓకే.